వీక్షకులందరికీ నమస్కారం. వందే భారత్ ట్రైన్ భారతదేశంలో ఒక పెను సంచలనం అనే చెప్పచ్చు. అయితే వందే భారత్ అనేది షటిల్ సర్వీస్ లాగా మారింది. ఉదయం ఒక నగరం నుంచి బయలుదేరి ఒక 400-500 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో నగరానికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే డెస్టినేషన్ బయలుదేరిన నగరానికి రావడం. అంటే ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి వచ్చే విధంగా ట్రైన్స్ మాత్రమే డిజైన్ చేశారు. స్లీపర్ లేవు, ఓన్లీ సీటింగ్ మాత్రమే. ఒక 3 months బ్యాక్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా ప్రవేశపెట్టారు ఈశాన్య రాష్ట్రాల్లో. సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. తాజాగా విజయవాడ డివిజన్కి కూడా వందే భారత్ స్లీపర్ కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వందే భారత్ దేశంలోనే అత్యధిక రద్దీ కలిగిన ట్రైన్గా మారింది. ఇక విజయవాడ నుంచి బెంగళూరు కూడా చాలా ట్రైన్స్ సదుపాయాలు ఉన్నాయి. కానీ విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి సదుపాయాలు చాలా అరకొరగా ఉన్నాయి. ఏదో ఒరిస్సా నుంచో కాకినాడ నుంచో 1-2 ట్రైన్స్ విజయవాడ మీదుగా ముంబై వెళుతున్నా ఆ ట్రైన్స్లో టికెట్ బుక్ చేయాలంటే 2 నెలల ముందు బుక్ చేసినా కూడా రిజర్వేషన్ లభించే సదుపాయం లేదు. తాజాగా వందే భారత్ స్లీపర్ విజయవాడ డివిజన్కి వస్తూ ఉన్నాయి. విజయవాడ నుంచి నేరుగా సికింద్రాబాదు పూణే మీదుగా ముంబైకి వందే భారత్ స్లీపర్ నడపాలనే డిమాండ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధానితో విజయవాడ కనెక్టివిటీ చాలా దారుణంగా ఉంది. విజయవాడ అతిపెద్ద జంక్షన్ దక్షిణ భారతదేశంలో అయినా కూడా విజయవాడ నుంచి ముంబైకి వెళ్ళాలంటే 2 నెలల ముందు టికెట్ బుక్ చేసుకున్నా కూడా రిజర్వేషన్ దొరికే పరిస్థితులు లేవు. ట్రైన్స్ 1-2 ట్రైన్స్ తప్ప విజయవాడ మీదుగా ముంబై వెళ్ళే ట్రైన్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్స్ బుక్ చేసుకొని ముంబై వెళ్లాల్సి వస్తూ ఉంది. వందే భారత్ స్లీపర్ విజయవాడ డివిజన్కి కేటాయించారు. విజయవాడ నుంచి నేరుగా ముంబైకి, ముంబై నుంచి విజయవాడకి వందే భారత్ స్లీపర్ నడిపితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కేవలం విజయవాడలోనే కాకుండా విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్, షోలాపూర్, పూణే, ముంబై మధ్యలో ఒక 5-6 నగరాల్లో కూడా ఈ ట్రైన్ సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఒక స్టేషన్లో అవకాశం ఉంది. మహారాష్ట్రలో 3 పెద్ద జిల్లా కేంద్రాలు ఉన్నాయి. పూణే మీదుగా ఐటీ రాజధాని పూణే మీదుగా ముంబైకి ఈ ట్రైన్ నడపడానికి అవకాశం ఉంది. మరి డివిజన్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ స్టేషన్ల మధ్య విజయవాడ ముంబై నడుపుతారా, విజయవాడ బెంగళూరు నడుపుతారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే వివరాల తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.